హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ చూస్తున్నా అండి. మనం 10 minutesలో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీ రెసిపీ అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అండి. దీనికి ఓన్లీ ఆ షెజ్వాన్ సాస్ ఉందంటే మనకు ఇంట్లో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా, అలాగే మనకు చాలా క్విక్ అంటే చాలా త్వరగా కానీ ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ముందుగా అయితే నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 spoons దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి మనకు ఆయిల్ కానీ చాలా తక్కువగా యూజ్ చేస్తాం అనమాట. చాలా తక్కువ ఆయిల్ తోటి మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాము. సో ఆయిల్ మొత్తం మనకు లైట్గా వేడెక్కిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ వచ్చేసి గార్లిక్, అదేవిధంగా గ్రీన్ చిల్లీ పేస్ట్ వచ్చేసి, అలాగే జింజర్, క్యారెట్, క్యాబేజ్, అదేవిధంగా ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ అని తీసుకున్నాను. సో ఇక్కడ నేనైతే గార్లిక్ అలాగే జింజర్ని వచ్చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో మీకు అలా వద్దు, చిన్న పీసెస్గా వద్దు అనుకుంటే మనం ఇందులో వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా మనం జింజర్ గార్లిక్ అనేది చిన్న పీసెస్గా యాడ్ చేయడం వల్ల మనకు రైస్ తినేటప్పుడు కానీ ఆ చిన్న పీసెస్ అనేది మనకు పంటి కింద తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం పేస్ట్గా వేసామంటే మనకు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది మనకు పంటి కింద తగలదన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ చాలా రెసిపీస్కి అయితే నేను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటాను. సో ఆ రెండు మనకు పచ్చి స్మెల్ పోయి కొంచెం ఫ్రై అయిన వరకు ఫ్రై చేసేసుకున్నాము. అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనకు గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది కానీ ఎక్కువగా అవసరం లేదండి. 2 or 3 గ్రీన్ చిల్లీస్ అయితే మనకు సరిపోతుంది. మనం ఆల్రెడీ షెజ్వాన్ సాస్లో మనకు ఆ స్పైసీ అనేది ఉంటుందన్నమాట. సో అందుకోసం మనకు ఎక్కువ అనేది అవసరం లేదు. సో అలాగే ఇప్పుడైతే నేను ఇక్కడ ముందుగా క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఈ రైస్కి వచ్చేసి ఫ్రైడ్ రైస్లోకి వచ్చేసి వెజిటేబుల్స్ వీలైనంత వరకు చిన్న పీసెస్గా ఉంటేనే మనకు చాలా బాగుంటుంది. అంటే మనకు తిన్నప్పుడు కానీ మనకు వెజిటేబుల్స్నే తిన్న ఫీలింగ్ లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో మరి పెద్దగా వేసామంటే అవి కుక్ అవ్వడానికి టైం పడుతుంది. అదేవిధంగా మనకు రైస్తో పాటు తిన్నప్పుడు వెజిటేబుల్ అనేది హెవీగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ క్యాబేజ్ని కానీ సేమ్ చిన్నగానే కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. నేను వేటిని అయితే బాయిల్ చేసుకోలేదు, అన్నిటినీ రాగానే యాడ్ చేస్తున్నాను. సో మనం ఆయిల్లోనే వీటన్నిటిని బాగా ప్రాపర్గా కుక్ చేసేసుకుంటాము. ఇందులో నేనైతే ఇక్కడ ఓన్లీ క్యారెట్ అదేవిధంగా క్యాబేజ్ యాడ్ చేసుకున్నాం. అండ్ ఇందులో ఇంకా బెల్ పెప్పర్స్, అదేవిధంగా వచ్చేసి గ్రీన్ పీస్, ఫ్రెంచ్ బీన్స్, స్వీట్ కార్న్, ఇంకా వెజిటేబుల్స్ అనేది చాలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను మాత్రం ఇక్కడ ఓన్లీ 2 వెజిటేబుల్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు అవన్నీ మనకు కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ సాల్ట్ వచ్చేసి నేను మరి ఎక్కువ తీసుకోవట్లేదు, ఆల్రెడీ మనం తీసుకునే సాస్లో కానీ సాల్ట్ అనేది ఉంటుంది. అలాగే నేను ఇక్కడ ఓన్లీ ఇప్పటికైతే వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. అలా మనకు వెజిటేబుల్స్ అంతా కుక్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 1 spoon దాకా నేను ఇక్కడ టొమాటో కెచప్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 3 tablespoons దాకా నేను ఇక్కడ షెజ్వాన్ సాస్, ఇది వచ్చేసి మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంటుంది కదా, ఆ షెజ్వాన్ సాస్ నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఇంట్లో వెజిటేబుల్స్ ఎక్కువ లేవు అనుకున్న రోజు మనం ఇలా సింపుల్గా చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సాస్ అన్నీ మనకు వెజిటేబుల్స్కి బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనం కుక్ చేసేసుకున్నాము. అలాగే ముందుగానే నేను ఇక్కడ రైస్ని బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. నేను దీనికి వచ్చేసి బాస్మతి రైస్ని కుక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. మనకి ఎప్పుడైనా సరే ఇలా ఫ్రైడ్ రైస్లలో మనము రైస్ యాడ్ చేసుకునేటప్పుడు ఎంత పొడిగా ఉంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనకు పొడిగా ఎప్పుడు వస్తుందంటే మనం
రైస్ కుక్ చేయగానే వెంటనే యాడ్ చేసుకున్నామంటే ఎప్పుడైనా వేడివేడిగా ఆ రైస్ అనేది బాగా ముద్దగా ఉంటుంది. అలా కాకుండా మనకు రైస్ అనేది కొంచెం చల్లారిన తర్వాత మనం దాన్ని మిక్స్ చేసామంటే బాగా పొడిగా వస్తుందన్నమాట. సో అందుకోసం మరీ చల్లగా అవ్వకుండా అలానే మరీ వేడిగా ఉండకుండా మీడియంగా ఉన్నప్పుడే మనము రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు బాగా పొడిగా వచ్చేస్తుంది. సో ఫైనల్గా అయితే నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ యాడ్ చేసుకున్నానండి. సో స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేసి మనకు టోటల్గా ఆప్షనల్. మీరు కావాలనుకుంటే స్ప్రింగ్ ఆనియన్స్ ప్లేస్లో వచ్చేసి మనము కొత్తిమీరనైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇందులోకి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనకు చాలా ఫాస్ట్గా ఈ రెసిపీ, అదేవిధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కానీ మనకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. క్యారెట్ అనేది చాలా వరకు అందరికీ ఇంట్లో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రెసిపీ అనేది మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే మనకు రెస్టారెంట్ స్టైల్లో షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనేది మనకు ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.